2024 ఎన్నికల కంటే ముందు నేను రెండవసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో కరోనా కాలం ముగిసిపోయిన తర్వాత అంటే 2022, 23 ఆ 2 సంవత్సరాలు ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు, పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, విస్తృతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసినారు నా మీద. అది నాకు దుష్ప్రచారము, వారికి రాజకీయ ప్రయోజన ప్రచారం. అది దుష్ప్రచారమా కాదా అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు. వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే, ప్రొద్దుటూరు రెండవ బొంబాయికి ప్రసిద్ధి, అటువంటి ప్రొద్దుటూరును అసాంఘికమైన కార్యకలాపాలకు అడ్డా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే. మట్కా, గుట్కా, మంగతై, క్రికెట్టు, జూదము, క్లబ్బులు, అక్రమ రవాణా బియ్యము, గంజాయి, ఇవన్నీ ప్రొద్దుటూరులో విస్తృతంగా ఉన్నాయి. ఇట్లా తయారయ్యేదానికి కారణం ఆనాటి ఎమ్మెల్యే అయిన నేనే అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేసినారు. నా మనుషులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా మనుషులే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేను అధికారంలో ఉండా కాబట్టి పోలీసులు గమ్మునుండారు. వీళ్ళ ద్వారా నేను డబ్బు సంపాదించుకున్నాను, అసాంఘిక కార్యకలాపాల ద్వారా నేను డబ్బు సంపాదించుకున్నాను. అట్లా సంపాదించిన డబ్బుతోనే నేను దాన ధర్మాలు చేసినాను, ఈ ప్యాలెస్ కట్టినానని చెప్పి విస్తృతమైన దుష్ప్రచారం చేసినారు, నా గౌరవానికి భంగం కలిగిస్తూ. ఇంతటితో ఆగలే. 2024 ఎన్నికలు దగ్గరకు వచ్చిన సందర్భంలో అప్పుడు రంగప్రవేశం చేసినాడు ఒక పెద్ద మనిషి. మన తిన్నాళ్ళల్లో డ్రామాలు వేసినప్పుడు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, తెల్లారుదోన కృష్ణుడు అని వస్తారు. అట్లా ముందు 1వ కృష్ణుడు అంతా ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెల్లారుదోన కృష్ణుడు మాత్రం పెద్ద ఆయన వరదరాజిరెడ్డి. ఎన్నికల కంటే 6 నెలల ముందు వచ్చినాడు. నేను ఉండా పరుగు పందెంలో, నేను ఉండా పోటీలో అని చెప్పి వచ్చినాడు. ఆయన చేసిన విస్తృతమైన ప్రచారాన్ని కొదవ సదవ అయినా అందుకొని 6 నెలల కాలం, సంవత్సరం కాలం పాటు వరదరాజిరెడ్డి గారు ఇదే ప్రచారాన్ని కొనసాగించినాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రచారాన్ని. ఇంతటితో ఆగలే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు అనేవి లేకుండా రూపు మాపుతా, ఉక్కు పాదం మోపుతా. నేను ఏం పాదం? ఉక్కు పాదం మోపుతా. ఈ పొద్దుటూరులో మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, మంగతయ్య లేకుండా చేస్తా, జూదం అనేదే లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, బియ్యం అక్రమ రవాణా లేకుండా చేస్తా, గంజాయి అమ్మనీయకుండా చేస్తా అని పెద్ద మనిషి చాలా పెద్దగా చెప్పినాడు మాటలు. ఎన్నికలు వచ్చినాయి. వాళ్ళు చేసిన విస్తృతమైన చెడు ప్రచారం వలన నేను న్యాయపరంగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, నా హృదయం విశాలం కాబట్టి జాలి కరుణ దయగలిగిన మనిషిగా నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి నేను లక్షల రూపాయలు సహాయం చేస్తే, నేను చేసిన సహాయానికి వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి సింక్ అయింది. ఇంత మంచి మనస్సు కలిగిన వాడు మా ఎమ్మెల్యే కాబట్టే ఒక ఆడపిల్లను రష్యాలో పెట్టి 50 లక్షలు పెట్టి చదివిస్తానాడని చెప్పి 70 మంది అనుకుంటే, మరొక 30 మంది ఎంత లేని ఇంత డబ్బు ఇవ్వగలుగుతాడు సంపాదించకపోతే అని చెప్పి 30 మందిని నమ్మించగలిగినారు ఈ పెద్ద మనుషులు, ఈ చిన్న మనుషులు. సమాజం అట్లాంటిది. అది నా దురదృష్టం. మంచిదే, ఎన్నికలు వచ్చినాయి. 100కి 30 మందిని మీరు నమ్మించగలిగినారు, 70 మందిని నమ్మించలేకపోయినారు. 36 అబద్ధాలు చెప్పినారు చంద్రబాబు నాయుడు. ఈవీఎం మిషన్లు మోసం అన్నీ కలిపి మీరు గెలిచినారు. 20 నెలల కాలమైంది ప్రజలారా. నేను ఆ పెద్ద మనుషులను కూడా అడగాలని నా ఉద్దేశం కాదు. ఈ నమ్మిన 30 మందికైనా చెప్పాలని నా ఉద్దేశం. గతంలో నమ్మిన 30 మందికైనా చెప్పాలని నా ఉద్దేశం.
ఈ ఊరి ప్రజల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలని నా ఉద్దేశం, మీ 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 ప్రయోజనాల కోసం. 20 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల వైపు నుంచి నంద్యాల వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అధికారంలో ఉండారు మీరు పెద్ద ఆయన. నీ చేతికి అధికారం వస్తే ఉక్కు పాదం మోపి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపుతా అని చెప్పినారు మీరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నెమ్మదిగా, మట్కా లేదా ఈ ఊర్లో? మట్కా లేదా ప్రజలారా? ఒకవేళ మట్కా లేదు అంటే గన ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా. నేను ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా. లేదు ప్రతిరోజు ఏ నెంబర్ వచ్చిందో చెప్పమంటే పోలీసు వాళ్ళకి చెప్తా నేను. ఒకవేళ ఇది కూడా మీకు రుచించకపోతే పోలీసు వాళ్ళకు, వరదరాజిరెడ్డి గారికి ఈ ఊర్లో మటకా కంపెనీలు ఎవరెవరు పెట్టారో చెప్తా. మటకా బీటర్ అనేది ఏముందిలే, వదిలేద్దాం. చిన్నోళ్ళు పాపం బతుకు తెరువు కోసం కూలికి 200-300కు బీటర్ పని చేస్తుంటారు. మటకా కంపెనీ పెట్టినవాడు అసలైనటోడు. మటకా కంపెనీ ఎవడు పెట్టినాడో చెప్తా నేను. ఇంతకుముందు ఒకసారి చెప్పినా మళ్ళా చెప్పమంటే చెప్తా. మరి మటకా లేకుండా చేసినావా వరదరాజిరెడ్డి గారు? మరి ఇప్పుడు ఈ మటకా కంపెనీల దగ్గర నుంచి నీ కుమారునికి ఎన్ని లక్షల రూపాయలు ప్రతి నెలా వస్తూ ఉన్నాయి? ఎన్ని లక్షలు నీ కుమారునికి ప్రతి నెలా వస్తున్నాయి? పోనీ ఈ బట్కా అనేది ఎప్పుడొచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలారా, పెద్ద ఆయన అంటే పనికిమాలి విమర్శలు చేసినాడు. నేను పుట్టినప్పుడు వచ్చింది మట్కా. ఈ దేశంలో మట్కా రతన్లాల్ బొంబాయి నేను పుట్టినప్పుడు వచ్చింది మట్కా. నాకు కరెక్ట్గా చెప్పాలంటే పెద్ద ఆయన పుట్టినప్పుడు వచ్చింటుంది మట్కా. పెద్ద ఆయన పుట్టినప్పుడు వచ్చింటుంది 85 ఏళ్ళ కిందట. మరి నాకేమన్నా సంబంధమా? మరి ఈరోజు మట్కాని ఎందుకు అరికట్టలేకపోయినావు నువ్వు? ఎందుకు పేద ప్రజలు మట్కాకు బానిసలైపోయి సర్వనాశం సంసారాలు అవుతా ఉంటే నువ్వు అసెంబ్లీలోకి పోయి అసెంబ్లీలో పాల్గొన్నా అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటావా? ఏమంటారు దాన్ని? ఇన్స్టాగ్రామ్ అంటారా ఏమంటారో మరి తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుంటావా? నేను కొత్తగా ఎమ్మెల్యే అయినావా ఫోటోలు పెట్టుకోవడానికి? 6 సార్లు ఎమ్మెల్యే అయినావు అంటే ఈ ఊరి ప్రజలు నా ఉనికిని గుర్తించండి అని నీ యావ. నాకు 85 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేను అసెంబ్లీకి పోలేదు అనుకుంటారేమో. ముసలోడైనా బసిరెడ్డే మేలు, నేను పోగలుగుతానా చూడు, వీలుంటే ఇంకొకసారి ఓటు నాకు వేయండి అని చెప్పి అడగడం కోసం ఇదే కదా పెద్ద ఆయన నీ యావ. ఉంటే ఉన్నీలే, నాకు మంచిదే. 85 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ళ యువకుని మాదిరి నువ్వు ఉండాలనుకుంటే సంతోషము. నువ్వు నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు 100 సంవత్సరాలు జీవించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తానా. నువ్వు మట్కా అరికట్టు. పోనీ గుట్కా ప్యాకెట్లు ఊర్లో లేవా? నన్ను అన్నారు మీరు. ఈ 20 నెలల కాలంలో ప్రొద్దుటూరులో గుట్కా అమ్మడం లేదా? నేను విలేకరులు కూడా అడుగుతా ఉన్నా. ఆ పొద్దు మీరు నన్ను మాట్లాడింది ఏం మాట్లాడినారు? ఆ పెద్దోడు చిన్నోడు గుట్కా ప్యాకెట్లు నేను కొనకచ్చి ఇట్లా చేతిలో పోసి ఇట్లా నలిపి దట్టినట్టు నలిపేది, ఇట్లా నలిపి అట్లా వేసుకొని పెదవ కింద పెట్టుకొని ప్రజలకు నేను తినిపించిన అన్నట్టు చెప్తారా మీరు? సిగ్గుందా మీకు రొంతన్నా? మరి ఈ పొద్దు ఆ గుట్కా ప్యాకెట్ పొద్దుటూరులో ఉండాయా లేవా? మరి ఉంటే ఎందుకు నువ్వు నియంత్రించలేకుండావు? ఏమైనారు నీ పోలీసులు? ఏమైనారు నీ ప్రభుత్వ అధికారులు? ఏమైంది నీ అధికారం? మరి ఈ గుట్కా ప్యాకెట్లను అంగళ్ళ ద్వారా చిల్లరంగళ్ళ ద్వారా అమ్మేటప్పుడు ఆ చిల్లరంగళ్ళ ద్వారా నుంచి నీ కుమారునికి నెలసరి వచ్చే మామూళ్ళు ఎంత? ఎంత నీ నెలసరి మామూళ్ళు? ఇక మంగతై ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో జూదము విచ్చలవిడి అని చెప్పినారు ఆ రోజు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, కనీసం మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జార్జ్ క్లబ్ మూతేసినాం, సుందరాచార్యుల క్లబ్ మూతేసినాం. ఇక్కడ మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎక్కడే కానీ లైసెన్స్డ్ క్లబ్ లేదు. ప్రజలారా, ముఖ్యంగా మహిళలారా, అది మా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మరి ఈరోజు జార్జ్ క్లబ్లో రోజు ఇసుపెడాకులాడుతున్నారు. రోజు మొన్న ఒకసారి ఏదో పోలీసు వాళ్ళు పోయి రైడ్ చేసి పట్టుకున్నారంటే నేను ఆ రోజు గొప్పగా కితాబ్ ఇచ్చిన పోలీసు వాళ్ళకు. పర్వాలేబ్బా,
కనీసం 19 నెలల తర్వాత అయినా మా పొద్దుటూరు పోలీసు వాళ్ళకు కనువిప్పు కలిగింది, జార్జి క్లబ్ మూతేసినారు అని చెప్పినా. మళ్ళీ 4 రోజులకేనంట, 4 రోజులు. వరదరాజిరెడ్డి మేనల్లుడు మార్తల సుధాకర్ రెడ్డి పీపీ గారు, ఆయన క్లబ్ మెంబరు, ప్రెసిడెంటో పాడో. ఆయన పీపీ కాబట్టి, వరదాడి అల్లుడు కాబట్టి పోలీసు వాళ్ళతోనూ మాట్లాడి, సిఐలతోనూ మాట్లాడి ఏదో మా వాళ్ళు చిన్న ఆట ఆడతారు, పెద్ద ఆట ఆడతారని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఆడడం లేదా జార్జి క్లబ్లో? నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, పోలీసు వాళ్ళను, జార్జి క్లబ్లో మేము ఉన్నప్పుడు జూదం ఆడకుండా పోవడానికి కారణం మేము పోలీసులకు స్వేచ్ఛనిచ్చి వద్దని చెప్పినాం కాబట్టి. మరి ఆ పొద్దు ఆడడానికి వాళ్ళకి ఏదైనా అవకాశం, చట్టం ఉంటే, అంతమంది లాయర్లు ఉండేవాళ్ళు, అంతమంది పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, జూదం ఆడరా? చట్ట ప్రకారం వాళ్ళకు ప్రొవిజన్ ఉంటే. మరి మా ప్రభుత్వంలో జూదం జార్జి క్లబ్లో ఆడనప్పుడు చట్ట ప్రకారం ఆడే అర్హత లేదని మరి మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఆడతారు? వారం కిందట మీరు ఎందుకు పట్టుకొని కేసు పెట్టినారు? వారం తర్వాత మళ్ళీ జూదం ఎందుకు ఆడుతున్నారు? నీ మనుషులు వచ్చి, నీ బంధువులు వచ్చి జార్జి క్లబ్లో ఇసుపెటాకులు ఆడుకుంటామంటే జమ్మలమడుగులు ఆడుతున్నారు, ఇంకో చోట ఆడుతున్నారు, పొద్దుటూరులో ఆడుకుంటే ఏం తప్పు ఉంది? పొద్దుటూరులో కూడా ఆడుకుంటారని మీరు ఎస్పీతో మాట్లాడతారా? అంతకుముందుండే ఎస్పీతో. మంగతాయి ఆడడం లేదా ఈ పొద్దుటూరులో? నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని. ఎక్కడ ఆడుతున్నారో చెప్పమంటే పోలీసులకు నేను బహిరంగంగా చెప్తా. ఏ అపార్ట్మెంట్లో ఆడుతున్నారో చెప్తా, ఏ పెద్ద మనుషుల సమక్షంలో జూదం ఆడుతున్నారో చెప్తా, ఎవరు మేజులు ఎత్తుకుంటున్నారో చెప్తా, వరదరాజిరెడ్డి కుమారుని కొండారెడ్డికి ఎంత భాగాలు ఇస్తున్నారో నేను చెప్పగలుగుతా. మంగతై బ్రహ్మాండంగా జరుగుతుంది, రమ్మి బ్రహ్మాండంగా జరుగుతుంది. బహిరంగంగా జార్జి క్లబ్లోనే ఇసుపెటాకులు ఆడుతున్నారు. మొన్న మూతేపిచ్చిన పోలీసు అధికారులు ఈ బుద్ధిందుకు జార్జి క్లబ్లో ఆడడానికి అనుమతి ఇచ్చినారు. నాడు లేని చట్టం నేడు చట్టం ఉందా? ఏదో ఒకటే తేల్చండి పోలీసు వాళ్ళు. జార్జి క్లబ్లో ఇసుపెటాకులు ఆడొచ్చునా, ఆడకూడదా? చట్టం ఉంది, ఆడచ్చు అంటే చట్టం ఉందని చెప్పి ఆడిపియండి, చట్టం లేదంటే చట్టం లేదని ఆడిపియాకండి. శ్రీవారికి ప్రేమ లేఖల సినిమాల మాదిరి పెళ్లి కొడుకు చేసుకుంటా, పెళ్లి అంటేనే సీర కట్టు 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 అనడం, పెళ్లి క్యాన్సల్ ఎంతంటే సీర ఇప్పు 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 అనడం. సేమ్ ఇట్టేంది మీ కామెడీ పోలీసు వాళ్ళది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వరదరాజిరెడ్డికి అనుకూలంగా జార్జి క్లబ్లో జూదం నిర్వహించడానికి పోలీసులు సహకరిస్తున్నారు. సరే, జూదం అయిపోయింది, మద్యం లేదా పెద్ద అయినా మద్యం? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉండేటప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది. లిమిటెడ్ షాపులు ఓపెన్ చేసినారు. 10 గంటలకు షాపు తెలిస్తే రాత్రి 10 గంటలకు షాపు 9కో 10కో ముయ్యాల. ప్రభుత్వమే కాబట్టి కరెక్ట్గా మూసినారు. బ్రాంతి షాపులలో మద్యం తాగనీలే, కొనుక్కొని వినారు. బయట ఏడన కూర్చొని తాగనీలే. గోవా నుంచి మరొక చోటు నుంచి మద్యం తెచ్చి అమ్మనీలే. బెల్ట్ షాపులు పల్లెలలో లేకుండా చూడగలిగినాం. ఎంఆర్పి ధరల ప్రకారం మద్యం అమ్మినాం. కానీ మేము చెడ్డోళ్ళం, మా మీద దుష్ప్రచారం చేసినారు. ఈ బొద్దు బ్రాంతి షాపులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆ ప్రైవేటు వ్యక్తులందరికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే బ్రాంతి షాపులు తీసుకుంటే 24 గంటలు మద్యం అమ్ముతున్నారు ప్రొద్దుటూరులో. 24 గంటలు వరదరాజిరెడ్డి గారు, 24 గంటలు. ప్రజలు అడిగితే ప్రజలు చెప్తారు. షాపు 24 అవర్స్. శివాలయం రాత్రి 8 గంటలకు మూస్తారు. కన్యకా పరమేశ్వరి గుడి రాత్రి 7:30కు మూస్తారు. రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8 గంటలకు మూస్తారు. కానీ బ్రాందీ షాపు మాత్రం 24 గంటలు తెరిచి ఉంటుంది. దైవ దర్శనానికి నిర్ణీత సమయం, తాగుడుబోతులకు మద్యపానం సేవించడానికి 24 గంటలు. ఇది వరద